దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 16వ తేదీ నవంబర్ మాసము 2025 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన నిజంగా దేవుడే సమస్తము చేయగలడని ఈరోజు నేర్చుకోబోతున్నాం. నేను దానికి స్వస్థతను ఆరోగ్యమును మరలా రప్పించున్నాను. నేను దానికి స్వస్థతను ఆరోగ్యమును మరలా రప్పించున్నాను. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం. పూర్తి వచనము, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్యము సమాధానము సమృద్ధిగా బయలుపరచున్నాను. ఇది వాగ్దానం. అయితే ఇంగ్లీష్లో ఏముందంటే, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, నెవర్దెలెస్, ఏది ఏమైనప్పటికీ ద టైమ్ విల్ కమ్, ఖచ్చితంగా దేవుని యొక్క నిర్ణయ కాలం వస్తుంది. ఐ విల్ హీల్ జెరూషలేమ్స్ వూండ్స్, నేను యెరూషలేము యొక్క గాయములు స్వస్థపరిచేదను, బాగు చేసేదను, ఖచ్చితంగా నేను వాటి గాయములు కట్టేదను. అండ్ గివ్ ఇట్ ప్రాస్పరిటీ అండ్ ట్రూ పీస్, వారికి ఖచ్చితంగా నేను అభివృద్ధిని శాంతిని నేను ఇచ్చేదను. కనుక ట్రూ పీస్ అన్నారు ఇక్కడ. అంటే అర్థం ఏంటంటే, తెలుగులో సత్యమును సమాధానమును, కానీ నిత్యమైన సమాధానమును లేకపోతే నిజమైన శాంతిని ఆయన ఇస్తాను అని చెప్పబడుతుంది. పదే పదే ఎందుకు నేను చెప్తున్నాను, ఈ క్యాలెండర్లోని వాగ్దానములు సంవత్సరం క్రితం ఎప్పుడో వేయబడినవి. ఇవన్నీ నా జీవితంలో జరిగాయి. ఆ రోజు కనీసం తెలీదు. ఈ మార్గం గుండా దేవుడు ముందుగానే బయలుపరిచి మరి కొత్త క్యాలెండర్ ప్రారంభమైపోయింది, ప్రింటింగ్ అయిపోయినాయి. ఇండియా నుంచి వస్తున్న వాళ్ళు మరి ప్రార్థన చేయండి, తీసుకురావాలి. అనేక మంది మేమన్నాము, దేవుడే కార్యం చేస్తాడు, దేవుడు తలంచుగా ఏది ఆగదు. కానీ ఒక్కటి, నీవిచ్చే ప్రతి పైసా దేవుడు జీవ గ్రంథంలో రాస్తాడు. అయితే ఎప్పుడైతే నువ్వు ఆ పైసా మనిషిని చూస్తావో, ఎప్పుడైతే నువ్వు ఆ పైసా బలవంతంగా చేస్తావో, ఈ వాక్యము ఏది కూడా నీకు వర్తించదు. కారణం ఏంటంటే, మొట్టమొదట మనము దేవుని కోసం ఏం చేశాము అని వెనక్కి తిరిగి చూసినప్పుడు, ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేసావు, చాలా గొప్పది. ఖచ్చితంగా నువ్వు భక్తిని చేసావు, చాలా గొప్పది. కానీ దేవుడు చెప్పిన మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే, నన్ను వెతకండి. కనుక ఈరోజు ఈ లేఖనాలు ఏమిటి, మనము ఒక్కసారి ఇంగ్లీష్ వేషన్లో చూస్తే సామ్స్ 1033, అంటే కీర్తన 103:3 తెలుగులో ఏముంది, ఇంగ్లీష్లో అయితే ఎలా ఉందంటే, హీ హూ ఫర్గివ్స్ ఆల్ యువర్ ఇనిక్విటీస్, ఆయన నీ ప్రతి దోషమును కూడా క్షమిస్తాడు. అండ్ హీల్స్ ఆల్ యువర్ డిసీజెస్, నీ ప్రతి వ్యాధిని కూడా స్వస్థపరుస్తాడు. అయితే తెలుగులో ఆయన నీ దోషములన్నింటినీ కుదుర్చువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు అని ఉంది. అంటే అర్థం ఏంటంటే, నీ ప్రతి వ్యాధికి కారణము నీ దోషం. అందుకే కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పినప్పుడు ఎంతమంది స్వస్థత పొందారు అంటే, స్వస్థతకి మొట్టమొదటి రోగానికి కారణము పాపము. ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణం. మనందరికీ తెలుసు, హృదయము గొప్ప వ్యాధి కలది, ఘోరమైన వ్యాధి కలది. కాబట్టి ఈ మధ్యలో అనేక మంది ఈ హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతున్నారు. మొట్టమొదట ఎప్పుడైతే నీ హృదయంలో వెలుగు ఉంటుందో, ఎప్పుడైతే నీ కన్నుల్లో కాంతి ఉంటుందో, ఎప్పుడైతే నీ పెదవుల్లో ప్రేమ ఉంటుందో, ఎప్పుడైతే నీ చేతుల్లో ఆశీర్వాదం ఉంటుందో, ఎప్పుడైతే నీ చుట్టూ దేవుని వాతావరణం ప్రేమ సమాధానములు ఉంటాయి, ఇవి లేకుండా మనము ఎంత సేవ చేసినా వ్యర్థం. ఈ రోజున మనము నేర్చుకోబోతున్న ఈ వాక్యము ఇర్మియా గ్రంథం 33 ఏ విధంగా ప్రారంభించబడుతుంది. రెండవసారి అనగా ఇంకా ఇర్మియా చెరసాలలో ఉన్నాడు. అప్పుడు యెహోవా వాక్కు ఏమని చెప్తుంది, నెంబర్ 1, దేవుడు ఏమై ఉన్నాడని నేర్చుకోవాలి. మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచుటకు దానిని నిర్మించు యెహోవా, యెహోవా అను నామము వహించిన వాడు. ఏమని చెప్తున్నాడు, నీవు నాకు మొర్ర పెట్టుదువేమి. కాబట్టి ఎప్పుడైతే ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది, ప్రతి స్థితిగతులను మారుస్తుంది. ప్రార్థనతో అసాధ్యమైనది ఏదీ లేదు. నీవు ప్రార్థన చేసినప్పుడు పరిస్థితులు మారుతాయి. నిన్న జరిగింది ఈరోజు జరగాలని లేదు, ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండాలని లేదు. ఖచ్చితంగా మనుషులు ఏ ఎండకి ఆ గొడుగు పట్టే వాళ్ళు నీ చుట్టూ ఉన్నప్పుడు దేవుడు నీకు రక్షకుడని, ఆయన నీకు ఆధారమని. కాబట్టి ఎప్పుడైతే నీవు ప్రార్థనలో వెనుగులాడతావో, అప్పుడు దేవుడు చెప్పుతున్న వాక్యము ఏమని, ఎప్పుడైతే ఈ శత్రువుని పంపిన వాడు దేవుడే వారికి తీర్పు తీర్చువాడిగా ఉంటాడని, కనుక దేవుడు నిన్ను క్షమించేవాడుగా ఉంటాడని, చెరలో ఉన్న నిన్ను
తిరిగి దేవుడు రప్పించి మొట్టమొదట నీవు ఏ స్థితి కలిగి ఉన్నావో ఆ స్థితిని దేవుడు నీకు ఇస్తాడని, దేవునికి విరోధముగా చేసిన ప్రతి దోషమును ప్రతి ఒక్క ఆయన కదా భరించింది, ఆయనే కదా స్వస్థపరిచేవాడు, ఆయనే కదా బాగు చేసేవాడు. ఎలా బాగు చేస్తాడు మనందరికీ తెలుసు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం, ఆయన కడపటి ఆదామును పంపించి, అనగా యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన యేసు క్రీస్తు ప్రభుల వారు గాయపరచబడ్డారు. మన దోషములను బట్టి ఆయన యేసు క్రీస్తు ప్రభుల వారు నలగొట్టబడ్డారు. మన సమాధానార్థమైన శిక్ష అంటే దేవుని సమాధానము మనకి తిరిగి ఇవ్వడానికి శిక్ష అనుభవించిన వాడుగా యేసు క్రీస్తు ప్రభుల వారిని చూడగలుగుతున్నాం. కనుక ఆయన పొందిన దెబ్బల చేత నీకు నాకు స్వస్థత కలుగుచున్నట్టుగా యెషయా గ్రంథం 57:16 దేవుడు ఏమని చెప్తున్నాడు? ఎవరు అయితే అంటే దేవుడు మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. కానీ దేవుడు మనము ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయాలతో వినయము కలిగి దీన మనస్సు కలిగి ఆయన వైపు మనము తిరుగుతామో అప్పుడు దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఏమని తెలుసా అండి? నిత్యం పోరాడేవాడినా, నేను ఎప్పుడూ కోపగించేవాడినా? ఒకవేళ నేను అలా ఉంటే జీవాత్మ క్షీణించిపోతుంది. కనుక మన లోభము వలన, మన పాపం వలన, మన యొక్క దోషముల వలన, మన అంటే 51 మరి దావీదు రాయలేదా? ప్రభువా, నీ హిస్సోపుతో నన్ను కడుగు, నీ యొక్క పరిశుద్ధ ఆత్మను నా యుద్ధ నుండి తీసివేయకు, నీ సన్నిధి నుండి నన్ను పారద్రోలకు, కనుక నా ముఖము మరుగు చేసుకుని కోపించి తిని. అయితే వారు తమకిష్టమైన మార్గమున వెళ్ళిపోయారు కనుక నేను వారిని తిరిగి స్వస్థపరుస్తాను, వారిని తిరిగి నేను ఓదారుస్తాను. కనుక సమాధానమును ఇచ్చి స్వస్థపరిచేవాడని నేనే. కనుక నేను బైబిల్ క్షుణ్ణంగా చదివి మీకు తెలియపరుస్తున్న ఈ వాక్యము ఇదిగో హోషేయ 6:6 చెప్తున్నాడు, నేను బలిని కోరను కనికరమనే కోరుచును. కనుక 6:1 ఏమని చెప్తున్నాడు? మనము యెహోవా యొద్దకు మరలిపోదము రండి, ఆయనే మనలను చీల్చివేశాను, ఆయనే మన. కనుక గాయము చేవాడు ఆయనే, గాయము కట్టువాడు ఆయనే. ఆయన మనలను కొట్టెను, ఆయన మనలను బాగు చేయను. 2 దినములు అయిపోయిన తర్వాత తిరిగి ఆయన మనల్ని ఏంటంటున్నారు ఇక్కడ? ఖచ్చితంగా మనల్ని బ్రతికిస్తాడు. కాబట్టి ఇక్కడ ఏమని చెప్పబడుతుంది? చెరలోనికి వెళ్ళిన నా ప్రజలను నేను తిరిగి రప్పించినప్పుడు. కనుక ప్రభువునందు ప్రియులారా, చెరలోకి పంపువాడు ఆయనే, తిరిగి తీసుకొచ్చువాడు ఆయనే, నిన్ను గాయపరచువాడు ఆయనే, గాయము కట్టువాడు ఆయనే, రోగము పంపువాడు ఆయనే, స్వస్థపరచువాడు ఆయనే. సమస్తము ఆయన ఉన్నాడని, ఆయనే సర్వాధికారి అని నీవు నేను ఎప్పుడైతే మనము అనుభవపూర్వకముగా నేర్చుకుంటామో, అవగాహన కలిగి ఉంటామో, ఈ యొక్క ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం నుంచి చెప్పబడుతుంది. ఆ 70 సంవత్సరముల తర్వాత మీరు నన్ను వెతుకుదురేమి, కనుక మీ నిమిత్తము నేను కలిగి ఉన్న ఉద్దేశములు బహు గొప్పవి. ఎంత గొప్పవి అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీ ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం యేసుక్రీస్తు ప్రభుల వారిని, నీ ప్రతి ఒక్క మార్గములో వెలుగులు కలుగు చేయవాడు ఆయనని, నీ యొక్క ప్రతి లోయకి ఆయన సరాలము చేసేవాడని, ప్రతి ఒక్క కఠినమైన మార్గములను, ఇబ్బందులను ఆయన సరిచేయగలడని, ఆయన నిన్ను దీవించలేనంత దీనుడు కాదు, ఆయన నిన్ను ఎక్కించలేనంత ఘనుడు కాదు, ఆయన గొప్ప దేవుడు అని, ఆయన నిన్ను ఊహించనంత ఎత్తుగా అనగా అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా చేయు దేవుడని. కానీ ఒక్కటే ఏం కావాలంటే నువ్వు ఎవ్వరి యొద్దకు వెళ్ళినా తల దించుకోవాలా. కనుక దేవుడు ఏం చెప్తున్నాడు? నరులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను. ఎప్పుడైతే నీవు దేవుడే నీకు దేవుడిగా నువ్వు నమ్మగలుగుతావో, దేవుడే నీకు ఆధారంగా నువ్వు చేసుకోగలుగుతావో, దేవుడే నిన్ను ఆశీర్వదించువాడని నమ్ముతావో, దేవుడే నిన్ను స్వస్థపరచువాడని నువ్వు నమ్ముతావో, నీ ప్రాణాత్మ దేహములతో, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో ఆయన యొద్దకు నీవు తిరిగి వస్తావో, ఆయన నీవు తిరిగి రావాలని ఒక తప్పిపోయిన గొర్రె కథ కావచ్చు, తప్పిపోయిన నాణెము కావచ్చు, తప్పిపోయిన కుమారుడు కావచ్చు, జకర్యాతో చెప్తున్నాడు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, నశించిన దానిని వెతికి రక్షించుటకు. ఆయన నిన్ను రక్షించుటకు వచ్చిన ఆ యొక్క కడపటి ఆదామని, మహిమ గల దేవుడు అని, ఆయన తన మహిమను నీకు ఇచ్చుటకు తన ప్రాణము నీ ఆ యొక్క మరణమును తన మీద వేసుకుని, నీ పాపము వలన వచ్చిన మరణము ఆయన నీ స్థానంలో తాను బలి అయిపోయాడని, తాను బదులు దూషించలేదని. ఏ రోజునైతే ప్రభువునందు ప్రియులారా ఒక్కటే ఒక్క మాట, తీర్పు తీర్చేవాడెవరు? దేవుడే కదా. సమాధానం ఇచ్చేవాడెవరు? దేవుడే కదా. శిక్ష వేసేవాడెవడు? దేవుడే కదా. అప్పుడు ఆ దేవుడే నీకు దయతలచి నిన్ను క్షమిస్తున్నాను అని చెప్పడము ఎంత సులభమో. అయితే ఈ క్షమాపణ నీవు పొందుకోవాలి అంటే
మనము మనల్ని క్షమించిన ప్రకారము, లేకపోతే మనము క్షమించబడాలి అంటే ఆ క్షమాపణ కనీసం మనతో ప్రారంభం కావాలి. కనీసం ఈరోజు వాక్యం వింటున్న మీరు ఎవరెవరు మీకు కీడు చేసి ఉన్నారో, ఎవరి వలన మీరు ఈ దౌర్భాగ్యం అనుభవించారో, ఎవరి వలన ఈ దుఃఖం అనుభవించారో, ఏ స్థితిలో తనేసుకుని వచ్చావో, ఏ స్థితిలో ఎమడలేక వచ్చావో, ఏ స్థితిలో నలిగిపోయావో, ఏ స్థితిలో ఇంకా నా వల్ల కాదు అని చెప్పి గుండె పగిలేటట్లు ఏడ్చావో. కానీ ఒకళ్ళు అందరూ ఇటువంటి కోట్సే రాస్తున్నారు, ప్రేమ అన్నంత మాత్రాన విలువ లేని చోట ఉండడం కాదు అని. ప్రేమ అంటే ఏంటో తెలుసా? విలువ లేని చోట, నిన్ను హీనముగా చూస్తున్న చోట నీవు బలియాగం అయిపోవడమే ప్రేమ. ప్రేమ ఎప్పుడు త్యాగం కోరుతుంది. ప్రేమ ఎప్పుడు స్నేహాన్ని, అంటే నీకంటే నీవు ఎవరినైతే ప్రేమిస్తున్నావో వారి క్షేమాన్ని కోరుతుంది. కానీ ఎందుకులేండి, ప్రస్తుతం అన్నీ కూడా తల్లకిందులు చేసేసి మన ఇగోయిజాన్ని బయటికి తేవడానికి, ఎంత ఎక్కువ ఇగో ఉంటే అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ రోజుల్లో దేవుడు ఖచ్చితంగా దీర్ఘశాంతము గలవాడని, దేవుడు ఖచ్చితంగా నీతి గల న్యాయాధిపతిని, దేవుడు నీ చెయ్యి విడువడని, దేవుడు నిన్ను కాపాడువాడు కొనుకుడు నిద్రపోడని, దేవుడు దేవుడుగా నీ జనులు ధన్యులు అని, నీ దేవుడు ఎప్పుడైతే దేవుడు అంటున్న మాట అంటున్నావో, ఈ సృష్టి యావత్తు ఆయనది అని, ఈ సృష్టి సమస్తము ఆయన చేతుల్లో ఉందని, ఆయన సర్వాధికారి అని, సర్వము ఎరిగిన దేవుడని ఎప్పుడైతే ప్రభువునందు ప్రియులారా ఈ రోజు బచ్చగాళ్ళు నేను చూసి ఎంత లేసి కాలు ఎగరేస్తున్నారు కదా, నీ దేవుడు న్యాయాధిపతి, నీ దేవుని యందు ఎంత మాత్రం అన్యాయం లేదు, నీ దేవుడు దయగలవాడు, నీ దేవుడు కనికరం కలిగిన వాడు, నీ దేవుడు కృప కలిగిన వాడు, నీ దేవునికి సమస్తము సాధ్యమని ఏ రోజునైతే ప్రభునందు ప్రియులారా ఈ రోజు వాక్యం వింటున్న నీవు, నీ దేవుడు నీ స్థితిని మార్చలేడా? నీ దేవుడు నీ పరిస్థితులు చక్కబెట్టలేడా? నీ దేవుడు నీకు సమస్తమును చేయగలడు. తల్లి గర్భంలో మనం అడిగి పుట్టామా? తల్లి గర్భంలో ప్రవేశించక మునిపే మనకి సంపూర్ణ ఆరోగ్యమును దేవుడు ఇచ్చాడు కదా. రోగాలు తర్వాత వచ్చినాయి కదా. మనకి ఎంతో మంది అంటారు కదా, భూమి మీద భగవంతుడు పుట్టినా కూడా ఒకవేళ జన్మిస్తే ఖచ్చితంగా ఆ యొక్క వ్యాధుల మార్గము గుండా, బాధల మార్గము గుండా వెళ్ళాలని. ఈరోజు వాక్యం వింటున్న నీవు, నిజంగా దేవుడు నిన్ను అంత బాధ పెట్టేశాడా? నిజంగా దేవుడు నీకు అన్యాయం చేశాడా? నిజంగా దేవుడు నిన్ను ఇబ్బందుల పాలు చేసేసాడా? దేవుడు నిన్ను ఇరకాటం పాలు చేసేసాడా? ఎందుకు? నీ దేవుడు సమాధానకర్తగా, నీ దేవుడు నీతిగల న్యాయాధిపతిగా, నీ దేవుడు నిన్ను దీవించేవాడుగా, నీ దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడుగా, నీ దేవుడు నిన్ను కాపాడేవాడుగా, నీ దేవుడు నీకు మేలు చేసేవాడుగా, నీ దేవుడు నీ యందు లక్ష్యము పెట్టే దేవుడుగా ఈ రోజున ఏ స్థితిలో పడిపోయినా విడిచిపెట్టేవాడు దేవుడు కాదు. మనుషులు వదిలిపెట్టేస్తారు, కానీ నీ దేవుడు నీ చెయ్యి పట్టుకుని ఏమంటున్నాడు? వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చినప్పుడు, మీలో పాపము చేయనివాడు మొట్టమొదటి రాయి వేయండి, నేను నీకు శిక్ష విధించను. అమ్మా, సమాధానంతో వెళ్ళు, మళ్ళా పాపం చేయి. ఆ పక్షవాయువు గలవారితో చెప్తున్నాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నది. అంతెందుకు, శిలువ మీద దొంగతో చెప్తున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశం. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఆయన దయగలిగిన మాట ఒక్కటి చాలు, ఆయన కనికరము కలిగిన మాట ఒక్కటి చాలు, ఆయన కృప కలిగిన మాట ఒక్కటి చాలు. నీ చెయ్యి పట్టుకుని లేవను. నిన్ను రక్షించునకు ఆయన హస్తం కూర్చ కాలేదు, విననేరకి ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మన పాపములు ఆయనకు మనకు మధ్యగా వచ్చినాయి. ఏ రోజునైతే అనేక విషయాలు మధ్యలోనే వచ్చినాయి కదా, మధ్యలోనే తీసేస్తాడు దేవుడు. ఖచ్చితంగా నీకు నాకు సమాధానం ఇస్తాడు. కానీ ఒక్కటి చేయగలవా? ఎక్కడ నుంచి పారిపోయావో అక్కడ మోకాలేసి ప్రార్థన చేయగలవు. ఎక్కడ నీవు నా వల్ల కాదు అని నీ సహనము కోల్పోయావో, ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుంది. గతించిన కాలము అది నిన్నటిలో కలిసిపోతుంది. రాబోయే కాలము ధైర్యం లేకుండా, భవిష్యత్తు మీద ఎటువంటి ఆశ లేకుండా బ్రతికేస్తున్నావా? అయితే ఈరోజు ఖచ్చితంగా దేవుడు నీ స్థితిని మారుస్తాడు, నీ ప్రతి పరిస్థితిని చక్కబెడతాడు. ఆయన తిరిగి నీకు ఆరోగ్యమును దయచేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నీ ప్రతి గాయమును కడతాడు. కాలము అన్నింటికీ పరిష్కారం ఇస్తుంది. అది నీ జీవితంలో ఖచ్చితంగా చూస్తావు. నా జీవితంలో నేను చూసి నీకు సాక్ష్యం పలుకుతున్న ఈ వాక్యము మన జీవితంలో దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, అనేక మందికి దీవెనకరంగా,
అనేక మందికి రక్షణకు ఆధారంగా యేసు శ్రేష్టమైన నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.